హాయ్ ఫ్రెండ్స్. ఈ మేకప్ ఫ్యాన్స్‌కి పని పాట ఏం లేదనుకుంటున్నానండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరెస్ట్ శిఖరం అండి. జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటూ రామ్ చరణ్‌ని ఏదేదో మాట్లాడుతున్నారు. 'పెద్ది' సినిమా అంట 130,00,00,000 ఓటీటీ రైట్స్ లాక్ అయిందంట. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి సినిమా 100,00,00,000 లాక్ అయిందని ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఇందులో వాస్తవం అన్నది లేదు. అసలు 'పెద్ది' సినిమా 100,00,00,000 టు 105 టు 110,00,00,000. సినిమా ఏమైనా బాగుండుంటే 130,00,00,000కి ఇచ్చే అవకాశం ఉన్నది. 'పెద్ది' ఇది పెద్ద స్టార్ హీరోలు అనుకుని చెప్పుకుంటే ఇది చాలా తక్కువ నెంబరే. 'దేవర' ఆల్రెడీ 155,00,00,000 జరిగింది ఓటీటీ రైట్స్. దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి సినిమా ఓన్లీ నార్త్ ఇండియన్స్ 50,00,00,000 అడ్వాన్స్ ఇచ్చారంటండి. నెట్ఫ్లిక్స్ వాడు నార్త్ ఇండియన్స్కి సపరేట్గా 50,00,00,000 అడ్వాన్స్ ఇచ్చారట. తర్వాత యూఎస్ఏ, మన తెలుగు ఇవి కానీ ఇప్పుడు 100,00,00,000 అడ్వాన్స్. ఈ విధంగా 145 టు 150,00,00,000 అడ్వాన్స్ ఇచ్చారండి నెట్ఫ్లిక్స్ వారు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా. అంతేగాని 100,00,00,000 లాక్ అవ్వలేదు. చూసుకోండి, ఎందుకు ఫేక్ పబ్లిసిటీ చేసుకోవడం. 150,00,00,000 అడ్వాన్స్. ఇది మ్యాక్సిమం డీల్ కూడా టాలీవుడ్లో ఇండియాలోనే టాప్ 2 డీల్గా జరుగుతుందని చర్చలు వినిపిస్తున్నాయి. ఫస్ట్లో కల్కి జరిగింది 390,00,00,000 ప్లస్. ఇది మ్యాక్సిమం 300,00,00,000 అటు ఇటులో జరుగుతుందని వార్తలు ఎక్కువ వినపడుతున్నాయి. చూడాలి ఏమవుతుందో. మీరు ఫేక్ పబ్లిసిటీ చేస్తే అది నిజం అయిపోదు. ఓన్లీ అడ్వాన్స్ 150,00,00,000 దాదాపుగా ఇచ్చారు నెట్ఫ్లిక్స్ వారు. ఈ సినిమా డ్రాగన్ చిన్న సినిమా కాదు, మామూలుగా ఉండదు. చూస్తూనే ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది సినిమా. డ్రాగన్ అన్నీ అది ఫ్యాన్స్ ఆపోజిట్ వాళ్ళు పేరు పడేసి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ సినిమా పేరు పెట్టలేదు ఇంకా. ఎందుకు పబ్లిసిటీ చేసుకోవడం, సినిమా టైటిల్ ఏంటన్నది ఆలోచిస్తున్నారు. ఈలోపు సినిమా షూటింగ్ అవుతుంది కదా. అబద్ధాలు ఎందుకు పబ్లిసిటీ చేసుకోవడం. అంటే ఇప్పటికి మారలేదు. 'పెద్ది' 2 నెలల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఏప్రిల్లో 26 ఎప్పుడు ఇచ్చారు డేటు. ముందు మార్చిలో అవ్వాల్సింది, మళ్ళీ ఏప్రిల్కి వెళ్ళింది షూటింగ్ అవ్వక. అది ఏప్రిల్లో కూడా అవుతుందా అవుదా అన్నది కూడా డౌటే. ఎందుకంటే సినిమా మీద పెద్ద బడ్జెట్ లేదు. పాట అంటే ఫేక్ వ్యూస్ రావడం వల్ల అలా వెళ్ళింది. కానీ 'పెద్ది' చికిరి చికిరి సాంగ్ సినిమా మీద అంటే బడ్జెట్ లేదు. చూడాలి మరి ఏమవుతుందో. మరి ఏప్రిల్లో రిలీజ్ చేస్తారా లేదా, ఏదైనా డేట్ ఇస్తారా, ఒకసారి చూద్దాం. జరుగుతుంది ఫ్యూచర్లో. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకున్న పని లేదు. కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే ఈ సినిమా 2027లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, లేదా డిసెంబర్లో 2026 డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. చూడాలి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్.